హలో గైస్. నిన్నటి లైవ్ ట్రేడింగ్ వీడియో యూట్యూబ్లో పోస్ట్ చేయలేదు. అందరూ కూడా మెసేజ్ చేశారు లైవ్ ట్రేడింగ్ వీడియోస్ డైలీ చేయండి ఆపొద్దు అని చెప్పి. సో వాళ్ళకి నేను చెప్పే ముందు నా లైవ్ ట్రేడింగ్ వీడియోస్ పాస్ట్ మీరు నన్ను అక్టోబర్ నుంచి ఫాలో అయితే ఆల్మోస్ట్ అక్టోబర్ నుంచి జనవరి వరకు లైన్గా ఉంటాయి. అయితే షార్ట్స్లో కానివ్వండి, లేదంటే వీడియోస్లో కానివ్వండి, లైన్గా ఉంటాయి. అంటే ప్రతిరోజు కూడా ఏ రోజు కూడా మిస్ అవ్వలేదు. మ్యాక్సిమం మధ్యలో కొన్ని డేస్ మిస్ అయ్యాను, అది కొంచెం పర్సనల్ పని ఉండడం వల్ల. సో ఇప్పుడు ఏంటంటే లైవ్ ట్రేడింగ్ వీడియోస్ చేయడం వల్ల అడ్వాంటేజ్ కంటే డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. డిసడ్వాంటేజెస్ ఏముంటాయి? అఫ్కోర్స్ అడ్వాంటేజ్ ఏంటంటే మీరు నా క్యాపిటల్ బట్టి, నా అనాలిసిస్ బట్టి నేను ఏ ట్రేడ్ తీసుకుంటున్నాను, ఎక్కడ తీసుకుంటున్నాను, ఎక్కడ ఎంట్రీ అవుతున్నాను, ఎక్కడ ఎంత రిస్క్ చేస్తున్నాను, ట్రేడ్కి టార్గెట్ ఎక్కడ తీసుకుంటున్నాను, ఇదంతా పాజిటివ్ అయితే నెగిటివ్ కూడా అంతే ఉంది. సపోజ్ నాకు ఒక రోజులో ఒక 10,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ఒక 20,000 ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, నేను ఎన్ని క్వాంటిటీస్ తీసుకుంటున్నాను? ఒక 100 పాయింట్స్కి 20,000 అంటే ఒక 200 క్వాంటిటీస్ అనుకోండి, 210 క్వాంటిటీస్ అనుకోండి. సో చాలామంది ఏమనుకుంటారు, 20,000 రావాలంటే 210 క్వాంటిటీస్ తీసుకోవాలని చెప్పి మొత్తం వాళ్ళ దగ్గర ఒక 1,00,000 క్యాపిటల్ ఉంటే మొత్తం 210 క్వాంటిటీస్ 1,00,000 క్యాపిటల్తో యూజ్ చేసి తీసుకుంటే ఇక్కడ వాళ్ళు లూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇది నెగిటివ్ కూడా ఉంటుంది పాజిటివ్తో పాటు. సో అందుకే నేను లైవ్ ట్రేడింగ్ వీడియోస్ చేయకూడదు అనుకుంటున్నాను. ఓకే, ఒకవేళ కుదిరితే వీక్లీ వన్స్ చేస్తాను ఒక వీడియో, అది కూడా మీకు అది హెల్ప్ అవుతుందంటే. లేదంటే అతి త్వరలో మేబీ నెక్స్ట్ వీక్ కానీ, నెక్స్ట్ మంత్ కానీ, లేదంటే ఏప్రిల్లో కానీ మేము ఆఫ్లైన్ క్లాసెస్ ప్లాన్ చేస్తున్నాము. అండ్ దెన్ జూమ్ సెషన్ ఆన్లైన్, అంటే దూరం వాళ్ళు రాలేరు కదా మా దగ్గరికి. సో అందుకోసం జూమ్ సెషన్స్ లైవ్ ట్రేడింగ్ విత్ మీ అని చెప్పి కొత్త ఇనిషియేటివ్ స్టార్ట్ చేస్తున్నాము. సో మీ సపోర్ట్ అయితే కావాలి. మీ సపోర్ట్ ఉంటే మేము మీకు కూడా కోఆపరేట్ చేయగలం. అండ్ దెన్ సో కమింగ్ బ్యాక్ టు ఈరోజు నా ప్రాఫిట్ ఎంత, ఈరోజు నా లాస్ ఎంత తెలుసుకునే ముందు అఫ్కోర్స్ చాలా ఇంపార్టెంట్ విషయాలు అయితే చెప్తాను. మొత్తం స్కిప్ కాకుండా చూడండి. ఒకవేళ నా వాయిస్ కొంచెం స్లోగా లాగీగా అనిపిస్తే మీరు స్పీడ్ పెంచుకోండి, కొంచెం 0.25లోనో పెట్టుకోండి. అప్పుడు కొంచెం స్పీడ్గా వినొచ్చు మీరు, వీడియో లెంతీ అవుతాయి. కానీ వీడియో లెంతీ అయినా సరే ఈ పాయింట్స్ అయితే చాలా ఇంపార్టెంట్, నేను డిస్కస్ చేసే పాయింట్స్. దానికన్నా ముందు చాలామంది పిఎన్ఎల్ రిపోర్ట్ అడుగుతున్నారు. నేను చాలాసార్లు చూపించాను. నేను ఇంతకుముందు అయితే ఫస్ట్లో జెరోదా వాడివాడిని, దాని తర్వాత అప్స్టాక్కి చేంజ్ అయ్యాను. ఎందుకంటే స్టాప్ లాస్ ఒక్కొక్కసారి ట్రిగ్గర్ అవ్వట్లేదు. అండ్ ఆ తర్వాత అప్స్టాక్స్ తర్వాత లాస్ట్ సెప్టెంబర్ నుంచి ఫస్ట్ స్టాక్ మెయింటైన్ చేస్తున్నాము. యాక్చువల్లీ ఫ్రెండ్ అకౌంట్ ఇది. దానికి ఏంటంటే బ్రోకరేజ్ తక్కువ పడుతుంది, 10 రూపీసే పడుతుంది ఆర్డర్కి. సో మిగతా జెరోదా అప్స్టాక్స్ అంటే ఆర్డర్కి 20 రూపీస్ పడుతున్నాయి. సో రీసెంట్గా అలిస్ బ్లూ వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు అయితే 15 రూపీస్కి ఇస్తామంటున్నారు. కానీ నేను 10 రూపీస్కి అడిగాను, చూద్దాం. అప్పుడు మళ్ళీ చేంజ్ అయితే అలిస్ బ్లూకి చేంజ్ అవ్వచ్చేమో తర్వాత, ఒకవేళ వాళ్ళు 10 రూపీస్కి ఇస్తే. ఎందుకంటే అలిస్ బ్లూ కూడా సర్వీసెస్ బాగుంటాయి. ఇంతకుముందు ఆల్రెడీ స్టార్టింగ్లో ఒకసారి డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు అందులో ట్రేడ్ చేసాము. ఓకే, డీమ్యాట్ అకౌంట్స్ గురించి పక్కన పెడితే, సో ఈరోజు ఓకే ఫస్ట్ అయితే ప్రాఫిట్ అండ్ లాస్ రిపోర్ట్స్ చూపిస్తాను, అందరూ అడుగుతున్నారు కాబట్టి. సో సెప్టెంబర్ నుంచి ట్రేడింగ్ స్టార్ట్ చేశాను 2023 ఫస్ట్ స్టాక్ అకౌంట్లో. సో ఫస్ట్ నుంచి సెప్టెంబర్ 30 వరకు. సో ప్రాఫిట్ చూద్దాం, లోడ్ అవుతుంది. సో ఆల్మోస్ట్ 44,633. ఇనిషియల్గా అయితే 51,000 వచ్చింది బ్రోకరేజ్ తర్వాత. 44,633 ఇస్ ద ఫైనల్ ప్రాఫిట్ అక్టోబర్లో. అండ్ అక్టోబర్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు ఆల్మోస్ట్ 2,02,000. ఓకే, 2,02,284 నెట్ రియలైజ్ చూస్తున్నాను. ఓకే, బ్రోకరేజ్ తర్వాత, బ్రోకరేజ్ ముందు అయితే 2,07,000 వచ్చింది. నవంబర్ చూద్దాము. నవంబర్ రిపోర్ట్ అయితే ఆఫ్టర్ బ్రోకరేజ్ 1,65,293. 1,65,293. ఆల్మోస్ట్ రియలైజ్ ప్రాఫిట్ అయితే 1,70,000. సో ఇదే తీసుకుందాం, 1,65,000 తీసుకుందాం. నెక్స్ట్ డిసెంబర్ అయితే కొంచెం ఫ్లక్చుయేషన్గా ఉంది. ఆల్మోస్ట్ 1,00,000 ప్రాఫిట్ రావడం, మళ్ళీ 50,000, మళ్ళీ ఎక్స్ట్రా 1,00,000 రావడం, అలా ఉంది. డిసెంబర్ మంత్ సరిగ్గా లేదు. సో డిసెంబర్ ప్రాఫిట్ వచ్చి మనకి 10,000 లాస్ వచ్చింది. ఓవరాల్గా అయితే రియలైజ్డ్ ప్రాఫిట్ 546, కానీ బ్రోకరేజ్ ఛార్జెస్ ఎక్కువ 10,397 అయ్యాయి. డిసెంబర్ మంత్ కొంచెం పర్సనల్ ఇష్యూస్ వల్ల కూడా కొంచెం మీ బ్రెయిన్ డిస్టర్బ్ అవుతుంది. సో డిసెంబర్లో కొంచెం ఓకే, అఫ్కోర్స్ ఇట్స్ కామన్ ఇన్ స్టాక్ మార్కెట్. 10,000 అయితే లాస్ వచ్చింది. సో -10,944.
నెక్స్ట్ జనవరి మంత్. సో జనవరి 1 నుంచి 31 ఆల్మోస్ట్ అన్ని డేస్ చేశాను నేను లైవ్ ట్రేడింగ్ వీడియోస్. ఈ వీడియోస్లో పోస్ట్ చేశాను. ఆల్మోస్ట్ ప్రాఫిట్ కూడా మీకు 2,88,858 వచ్చింది. సో జనవరి మంత్ అయితే కొంచెం బాగుంది మార్కెట్ అయితే. సో ఓవరాల్గా అయితే క్యాలిక్యులేట్ చేసుకుంటే మీరు 6,90,124 వచ్చింది. సో స్టార్టింగ్ అయితే ఇనీషియల్గా క్యాపిటల్ 10 lakhs నుంచి స్టార్ట్ చేశాను. దాని తర్వాత 15 lakhs యాడ్ చేశాను. దాని తర్వాత 20 lakhs యాడ్ చేసాను. మళ్ళీ కొంచెం పని ఉండి మళ్ళీ అమౌంట్ తీయడం జరిగింది. సో మళ్ళీ 15కి వచ్చింది. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మళ్ళీ ఫిబ్రవరి మంత్ నుంచి 20 lakhs నిన్నటి నుంచి 20 lakhs క్యాపిటల్ ఉంది. సో యావరేజ్గా 15 lakhs క్యాపిటల్ తీసుకుందాం. ఓకే, ఎందుకంటే మార్జిన్ అటు ఇటు మార్జిన్ కాబట్టి యావరేజ్గా అటు 20 వద్దు ఇటు 10 వద్దు, మధ్యలో 15 పెట్టుకుందాము. సో 15 lakhs క్యాపిటల్కి 6,90,124 వచ్చింది. సో ఆల్మోస్ట్ 6 months అయింది కదా. సెప్టెంబర్ నుంచి ఒకవేళ ఫిబ్రవరి అయితే మనకి 6 months అవుతుంది. సో ఫిబ్రవరి ఇంకా అవ్వలేదు. ఫిబ్రవరి మంత్ ఇంకా P&L తీయలేదు. ఫిబ్రవరి మంత్ అది కూడా చూసిన తర్వాత చూద్దాం. సో ఫస్ట్ అయితే నేను చెప్తుంది ఏంటంటే 15 lakhsకి మనకి ఒక 6,90,000 క్లోజ్ టు 7 lakhs వచ్చిందంటే ఆల్మోస్ట్ ఎంత 45 to 48%, లేదంటే 40 to 48 మధ్యలో ఉంటుంది, 47% మధ్యలో ఉంటుంది. సో స్టాక్ మార్కెట్ అంటే ఇంత ఈజీనా 47% మనం రిటర్న్స్ తీసేయచ్చా? ఆల్మోస్ట్ ఒక 100% కూడా అయిపోద్ది ఇంకో 6 months ఉంటాయి అనే ఈ భ్రమలో ఉంటాయి, ఈ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మీకు. సో నేను చెప్తున్నాను స్టాక్ మార్కెట్లో మీరు తోపు అని చెప్పాలంటే మనకి ఇయర్లీ బ్యాంక్ ఎఫ్డి ఎంత ఇస్తుంది? 7 to 8 మధ్యలో ఇస్తుంది కదా. సో 7% తీసుకుందాం. సో ఇయర్లీ 7% ఇస్తుంది. మీరు ఏమన్నా సరే అమౌంట్ సేవింగ్స్ చేస్తే మంత్లీ 7% వచ్చినా చాలు. మంత్లీ 7% తీసినా సరే మీరు ఇంకా స్టాక్ మార్కెట్లో మీరు అల్టిమేట్ అనమాట. సో 6,90,000 అనేది జస్ట్ ఓవరాల్ ఇప్పటి వరకు, ఇప్పటి నుంచి మళ్ళీ ఫిబ్రవరి నుంచి ఏం లాసెస్ రావా? ప్రతి మంత్ యావరేజ్గా 2 lakhs, 1 lakh, 3 lakhs అలా వస్తూనే ఉంటాయా? లేదంటే డిసెంబర్ లాగా ఓన్లీ 10,000 లాస్ వస్తుందంటే నేను కూడా గ్యారంటీ ఇవ్వలేను. సెప్టెంబర్ నుంచి కాబట్టి సెప్టెంబర్ వరకు క్యాలిక్యులేట్ చేసుకోవాలి మనం. ఓకే, ఇయర్ అండ్ ఫైనాన్షియల్ ఇయర్ కోర్స్ మార్చ్ టు మార్చ్ చూస్తారు, కానీ మనం ఏంటంటే సెప్టెంబర్ నుంచి ఫస్ట్ స్టాక్లో క్యాపిటల్ యాడ్ చేసాం కాబట్టి సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ వరకు చూస్తాము. సో సెప్టెంబర్ వరకు ఇయర్ అని చూడాలి. ఫర్ సపోజ్ ఈరోజు ట్రేడ్స్ గురించి మాట్లాడుకుందాము. ఓకే, ఈరోజు అయితే ప్రెసెంట్ అయితే ఆల్మోస్ట్ నా 19,741 రెడ్లో ఉంది. సో ట్రేడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ టాపిక్ ఈరోజు చాలా ఇంపార్టెంట్, అందుకే నేను ఈరోజు వీడియో చేస్తున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అనాలిసిస్ ప్రకారం చూసుకుంటే మనకి ఆల్రెడీ ఫ్రీ టెలిగ్రామ్ ఛానల్లో లెవెల్స్ అనేవి మార్క్ చేస్తున్నాను కదా. ఈ లెవెల్స్ దగ్గర కరెక్ట్గా ప్రీవియస్ డే లో మార్క్ చేసిన అక్కడ నుంచి సపోర్ట్ తీసుకుంది నిఫ్టీలో. బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే ఇక్కడ టర్నింగ్ పాయింట్ అని మాట్లాడుకుందాం. ఇక్కడ ఎగ్జాక్ట్గా మార్కెట్ బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత ఈ టర్నింగ్ పాయింట్ దగ్గర సపోర్ట్ ఇచ్చి మళ్ళీ మార్కెట్ బౌన్స్ అయింది. ఈ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని మార్కెట్ కిందకు వచ్చింది. సో మార్కెట్ ఇవి ఏంటి లెవెల్స్? ప్రైస్ యాక్షన్ లెవెల్స్ అనమాట. అంటే ప్రైస్ బయర్స్ ఎక్కడ ఉన్నారు, సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు చెప్పే లెవెల్స్. ఈ లెవెల్స్ని ఇగ్నోర్ చేయొద్దు, ఎందుకంటే మార్కెట్లో ప్రైస్ యాక్షనే సుప్రీం. బయర్స్ ఎక్కువ బయర్స్ ఎక్కడ ఉన్నారు, ఎక్కువ సెల్లర్స్ ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది. ఇండికేటర్స్ ఇవన్నీ సెకండరీ. ఇండికేటర్స్ కానివ్వండి, ప్యాటర్న్స్ కానివ్వండి, స్ట్రాటజీస్ కానీ ఇవన్నీ సెకండరీ. సో ఫస్ట్ అయితే నేను ఈరోజు చాలా డేస్ నుంచి సిపిఆర్ అయితే డౌన్ ట్రెండ్లో ఉంది. ఓకే, బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే డిసెండింగ్ సిపిఆర్ అండ్ దెన్ డిసెండింగ్ సిపిఆర్. సో డిసెండింగ్ సిపిఆర్ ఉన్నప్పుడు ఏంటి మార్కెట్ ట్రెండ్ అంటే నెగిటివ్. అంటే సిపిఆర్ వాడే వాళ్ళ గురించి చెప్తున్నాను నేను, మిగతా వాళ్ళ గురించి నేను అనట్లేదు. ఎందుకంటే మిగతా వాళ్ళు చూసుకుంటే బాటమ్ నుంచి చూసుకుంటే ఇది మార్కెట్ పైకి మూవ్ అవుతున్నట్టు అనుకోవచ్చు. బట్ మా ప్యాటర్న్స్ ఏంటంటే సిపిఆర్, నేను ఎక్కువ సిపిఆర్తో చేస్తాను కాబట్టి సిపిఆర్ అనాలిసిస్ ప్రకారం అయితే మార్కెట్ బేరిష్గా ఉన్నట్టు. సో నేను ఏం చేశాను, మార్కెట్ ఫస్ట్ ట్రేడ్ సిపిఆర్ దగ్గర నుంచి రెడ్ క్యాండిల్ చూడగానే ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము, కానీ స్టాప్ లాస్ హిట్ అయింది. సో ఫిన్ నిఫ్టీలో ఫస్ట్ ట్రేడ్ లాస్ అయ్యాను. ఫస్ట్ ట్రేడ్ ఆల్మోస్ట్ 10,000 లాస్. ఇది 20,000 ఒకే ట్రేడ్ కాదు, 10,000 లాస్ అయింది ఫస్ట్ ట్రేడ్లో. అండ్ బ్యాంక్ నిఫ్టీ నుంచి మళ్ళీ థర్డ్ క్యాండిల్, అండ్ ఫిన్ నిఫ్టీలో కూడా థర్డ్ క్యాండిల్. ఫిన్ నిఫ్టీ చార్ట్ చూపిస్తాను ఆగండి. సో ఫిన్ నిఫ్టీ నుంచి కూడా థర్డ్ క్యాండిల్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా సిపిఆర్ నుంచి రివర్సల్ అయింది. సో ఎగ్జాక్ట్గా థర్డ్ క్యాండిల్ ఇక్కడే ఎంట్రీ తీసుకున్నాం అండ్ ఇమీడియట్గా నెక్స్ట్ క్యాండిల్ స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. సో ఆల్మోస్ట్ 20,000 2 ట్రేడ్స్ అయిపోయినాయి. ఓకే, సో 2 ట్రేడ్స్ అయిపోయినాయి, 20,000 లాస్. సో ఇక్కడ మిస్టేక్ ఏంటంటే యాక్చువల్గా ట్రేడింగ్ చేయకూడదు, కానీ ఏంటంటే క్యాపిటల్ యాడ్ చేసాం కదా నిన్న అని చెప్పి రిస్క్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఆల్మోస్ట్ 20 lakhs క్యాపిటల్ కదా. సో క్యాపిటల్ చూస్తే మీకు ఆల్మోస్ట్ 21,08,000 ఉంది. సో ఓవరాల్ 20 అయింది కాబట్టి నేను పర్వాలేదు రిస్క్ చేస్తున్నా 1% ఉండదు. ఒకవేళ
40,000 పోయినా సరే నాకు 2% అవుతుంది 20 lakhs అని చెప్పి నేను తీసుకున్నాను ట్రేడ్. అండ్ నెక్స్ట్ ట్రేడ్స్ ఏం తీసుకున్నాము, నెక్స్ట్ కూడా నిఫ్టీ బేరిష్నెస్ చూపించింది. నిఫ్టీ ఎగ్జాక్ట్గా ఇక్కడ చూడండి, మళ్ళీ సెంట్రల్ పేవర్ దగ్గరికి వచ్చినప్పుడు ఇక్కడ సెల్లర్స్ ఉన్నారు కదా, ఈ సెల్లర్స్ మళ్ళీ కిందకి పుష్ చేయొచ్చు. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ మనం షార్ట్ ఎంట్రీ తీసుకున్నాము ఎగ్జాక్ట్గా ఈ లెవెల్ దగ్గర సెంట్రల్ పేవర్ దగ్గర. కానీ మళ్ళీ నిఫ్టీ కూడా బ్యాంక్ నిఫ్టీని ఫాలో అయిపోయింది. బ్యాంక్ నిఫ్టీ బులిష్నెస్ చూపించింది, నిఫ్టీ కూడా మూవ్ అయిపోయింది. సో నెక్స్ట్ థర్డ్ ట్రేడ్ కూడా ఆల్మోస్ట్ అంతే. బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ లాస్ వచ్చింది, అంటే రేపు ఎక్స్పైరీ కాబట్టి సెల్ చేశాను, కాల్ ఆప్షన్ సెల్ చేశాను. అండ్ నిఫ్టీని చూసి బ్యాంక్ నిఫ్టీ తీసుకున్నాము. బట్ ఏమైంది, ఫెయిల్ అయింది. లాస్ట్ ఏంటి, ఇంకొకటి ఫైనల్గా ఫిన్ నిఫ్టీ ఉంది కదా, ఫిన్ నిఫ్టీ సప్లై జోన్ దగ్గరికి వచ్చింది. ఎగ్జాక్ట్గా ఈ సప్లై జోన్ ఎవరైతే ఈ లెవెల్ దగ్గర తీసుకున్నారో ఎంట్రీ, వాళ్ళకి ప్రాఫిట్స్ వచ్చాయి ఈరోజు ప్రైజ్ యాక్షన్ ప్రకారం అయితే. కానీ నార్మల్గా నేను ఏంటంటే ఒక హిడెన్ స్ట్రాటజీస్ కొన్ని ఉంటాయి కదా, నేను అందరితో డిస్కస్ చేసుకోలేను, కానీ ఈరోజు మీకు చెప్తున్నాను. ఈ హిడెన్ స్ట్రాటజీస్ ఆల్మోస్ట్ ఓకే వెయిట్ వెల్ క్యామ్రీలా పివట్స్ ప్లాట్ చేయాలి. సో క్యామ్రీలా పివట్స్ ఏంటి, ఓకే ఆల్రెడీ నాకు తెలిసి ఇండికేటర్ అందరూ వాడుతున్నారు అనుకుంటున్నాను, వాడండి ఇండికేటర్, ఎందుకంటే అన్నీ కూడా మనకి ఫ్రీలోనే వస్తున్నాయి కదా. సో ఇండికేటర్ వచ్చిన తర్వాత ఓకే ఇది కదా, ఇండికేటర్ వచ్చిన తర్వాత క్యామ్రీలా పెట్టుకోండి. క్యామ్రీలాస్ మనకు అన్నీ వద్దు, ఓన్లీ S3 S4 S5 R4 R5 మూవింగ్ యావరేజ్ ఇవన్నీ తీసేయండి. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఏం పని లేవు దాంతో. సో ఇక్కడ చూసారు కదా, R4 నుంచి బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ ఆల్మోస్ట్ R4 నుంచి బ్రేక్అవుట్ అయింది. యాక్చువల్గా నోయిస్ ట్రేడర్స్ ఏం చేస్తారంటే R4 బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి ఎంట్రీ తీసుకుంటారు. కానీ వాళ్ళు తెలియని విషయం ఏంటంటే ఇది పారాబోలిక్ మూవ్, రైట్ ఫ్రమ్ ఇక్కడ నుంచి మార్కెట్ కంటిన్యూస్గా కన్సోలేషన్ లేకుండా బ్రేక్అవుట్ అయింది. అలాంటప్పుడు మార్కెట్ ట్రాప్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు ఏం చేయాలి, మనం ఇలాంటప్పుడు షార్ట్ తీసుకోవాలి. స్టాప్ లాస్ ఏమో మీరు సప్లై జోన్ వరకు పెట్టుకుంటే చాలా పెద్దది అయిపోద్ది, ఇక్కడ మీరు పెట్టుకోవాలి స్టాప్ లాస్. టార్గెట్ ఏమో 2R తీసుకోవాలి. కానీ ఎగ్జాక్ట్గా నేను 2R తీసుకున్న తర్వాత ప్రాఫిట్ వచ్చింది. అండ్ లాస్ట్ రేట్ వచ్చి 20,094 ప్రాఫిట్ వచ్చింది. సో ఈరోజు మీరు నేర్చుకోవాల్సింది, నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఓవర్ ట్రేడింగ్. ఎందుకు ఓవర్ ట్రేడింగ్ చేసామో ఆల్రెడీ చెప్పాను. ఓవర్ ట్రేడింగ్ చేయకూడదు యాక్చువల్లీ. ఓవర్ ట్రేడింగ్ ఎందుకు చేశాను అంటే నా రిస్క్ 20 lakhs కాబట్టి ఒకవేళ పోయినా ఒక 40-50K పోయినా నాకు 2% పోయినట్టు ఉంటుంది కదా అని చేశాను. కానీ రిమైనింగ్ మొత్తం క్యాపిటల్ అయితే యూజ్ చేయను. రేపు నుంచి కూడా మ్యాక్సిమం అయితే 10,000 రిస్క్ చేస్తాను. అండ్ ఫస్ట్ మిస్టేక్ ఏంటి చేసింది ఈరోజు, ఓవర్ ట్రేడింగ్. అదే ఫస్ట్ ట్రేడ్లో ఆపేసి ఉంటే నా ఓవరాల్ MTM ఎంత ఉండేది, -10Kతో క్లోజ్ చేసేవాడిని. కానీ ఈరోజు ఎక్స్ట్రా 9,741 వచ్చింది. సో అది పర్వాలేదు, ఎందుకంటే వన్ ట్రేడ్లో మన సక్సెస్ అయితే అది కవర్ అయిపోద్ది, అది పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓవర్ ట్రేడింగ్ ఫస్ట్. అండ్ నెక్స్ట్ ఏంటంటే నేను చేసిన మంచి పని ఏంటంటే లూజ్ అవుతున్నప్పుడు 10,000 లూజ్ అయ్యాను, 4 times లూజ్ అయ్యాను కదా. సో 10,000 లూజ్ అయ్యాను. ఇక్కడ 9,000 వచ్చింది కదా అని చెప్పి ఇక్కడ ఎక్స్ట్రా ఒక 1,000 రూపీస్ స్టాప్ లాస్ కొంచెం పెద్దది పెట్టుకున్నాను. సో అది ప్రాబ్లం లేదు. ఓవరాల్ అయితే మనకి పోయింది ఓన్లీ 10,000 యావరేజ్. సో ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే ఓవర్ ట్రేడింగ్. సెకండ్ మిస్టేక్ నేను ఏం చేశాను, మిస్టేక్ కాదు యాక్చువల్లీ, ఇట్ ఈస్ ఎ గుడ్ థింగ్. సెకండ్ పాయింట్ ఏంటంటే రిస్క్ రివార్డ్ కరెక్ట్గా ఫాలో అయ్యాను. విన్నింగ్ అప్ టు 20,000, లూజ్ అవుతున్నప్పుడు 10,000. సో ఆల్ ట్రేడింగ్ దాంట్లో మనకి 10,000 పోయింది. కానీ ఇక్కడ మనకి లాస్ట్ ట్రేడ్ సక్సెస్ అయిన ట్రేడ్ 20,000 వచ్చింది. అది కొంచెం పాజిటివ్ అప్రోచ్. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఓవరాల్ నేను మార్కెట్తో కొంచెం ఫైట్ అయితే చేశాను ఈరోజు. ఎందుకు ఫైట్ చేశానంటే ఈరోజు డిసెండింగ్ CPR ఉంది కదా అని చెప్పి మార్కెట్ బేరిష్నెస్, మార్కెట్ కిందకి రావాలని చెప్పి కొంచెం ఫైట్ చేసినట్టు అనిపించింది నాకు ఈరోజు. సో ఆల్మోస్ట్ అన్నీ చూసుకుంటే మీరు అన్ని కాల్ ఆప్షన్లో సెల్ చేశాను. ఓకే, కాల్ ఆప్షన్లో సెల్ చేసిన తర్వాత కొంచెం ఇక్కడ సాటిస్ఫై అయ్యాను. నా వ్యూ అయితే కరెక్ట్ ఇన్ ది సెన్స్ కరెక్ట్ కాదు. మార్కెట్ ఓవరాల్ చూడండి ఎక్కడ క్లోజ్ అయిందో, 20,200 జీరో అయిపోయింది. కానీ మార్కెట్ 20,300 వరకు వెళ్ళి ఆల్మోస్ట్ 277 వరకు వెళ్ళి అప్పుడు కిందకి వచ్చింది. అంటే నేను CPR కింద క్లోజ్ అవుద్ది అనుకున్నాను మార్కెట్, కానీ ఏమైంది ఆల్మోస్ట్ పైనకి వచ్చి ఇక్కడ క్లోజ్ అయింది. ఇప్పుడైతే మళ్ళీ రేపు అసెండింగ్ CPR కాబట్టి మార్కెట్ బుల్లిష్గా ఉన్నట్టు. సో ఓవరాల్ ఈరోజు చేసిన మిస్టేక్స్ అయితే ఇవి. ట్రెండ్కి ఎగనెస్ట్గా వెళ్ళాను. ట్రెండ్ ఎగనెస్ట్గా వెళ్ళానంటే ఎలా తెలుస్తుందని మీరు అడగొచ్చు. సో ఈ 20 EMA ఉంటుంది కదా, మార్కెట్ ఎప్పుడైనా 20 EMA పైన క్యాండిల్స్ క్లోజ్ అయినా, లేదంటే అది మనకి ఫిన్ నిఫ్టీలో తెలుస్తుంది. ఫిన్ నిఫ్టీలో చూడండి ఫస్ట్ క్యాండిల్ 20 EMA సపోర్ట్ తీసుకుంది. కానీ బ్యాంక్ నిఫ్టీలో
ఓకే. బ్యాంక్ నిఫ్టీలో కూడా సపోర్ట్ తీసుకుంది. నిఫ్టీలో చూడండి ఆల్మోస్ట్ ఇక్కడ సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్ రివర్స్ అయిపోయినాయి 20 ఎంఏ నుంచి. ఆ తర్వాత మళ్ళీ బౌన్స్ అయింది. ఇక్కడికి వచ్చినప్పుడు 20 ఎంఏ కింద ఉంది. అంటే 20 ఎంఏ సపోర్ట్ ఉంది. అయినా సరే నేను ట్రెండ్కి అగెనిస్ట్గా వెళ్ళాం. ఇది ఒక మిస్టేక్. నెక్స్ట్ ఓవర్ ట్రేడింగ్ చేశాను, అదొక మిస్టేక్. సో మిస్టేక్స్ కూడా ఆల్మోస్ట్ జరుగుతూ ఉంటాయి, అవి ఏమీ కాదు. అందుకే మీరు ఏం చేయాలంటే ట్రేడింగ్ జర్నల్ పెట్టుకోవాలి. మీరు ప్రతిదీ కూడా మీరు చేసిన మిస్టేక్స్ అన్నీ కూడా రాసుకోండి, నెక్స్ట్ టైం రిపీట్ అవ్వకుండా ఉండడానికి. సో మీరు, నేను ఇందాక చెప్పాను కదా, లైవ్ ట్రేడింగ్ వీడియోస్ అయితే డైలీ చేయట్లేదు, ఎందుకంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల, పని ఉండడం వల్ల లైవ్ ట్రేడింగ్ వీడియోస్ కూడా చేయను. అండ్ దెన్ మీరు నెగిటివ్గా కూడా అవుతారు కాబట్టి నేను లైవ్ ట్రేడింగ్ వీడియోస్ చేయట్లేదు. సో కానీ ఏంటంటే మీరు ఇంకా ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. రేపటి నుంచి 20 డేస్ ఛాలెంజ్ పెడతాం. 20 డేసే ఎందుకంటే, లేదంటే 22 డేస్ చేసుకుందాం. ఓకే, మంత్లో 22 ట్రేడింగ్ డేస్ ఉంటాయి కదా, మిగిలినవి సాటర్డే సండే సెలవు హాలిడే కాబట్టి. సో 22 ట్రేడింగ్ సెషన్స్ చెప్తాను డైలీ. ఈ రూల్ ఏంటంటే 22 డేస్లో లూజ్ అవుతున్నప్పుడు, అఫ్కోర్స్ నా క్యాపిటల్ పెంచుకున్నాను కాబట్టి 20,000 రిస్క్ చేసుకొని 40,000 ప్రాఫిట్ రావచ్చు. కానీ నేను అవి కొంచెం ఆ స్టాక్స్ కోసం గట్టా యూజ్ చేయాలని అనుకుంటున్నాను, మొత్తం క్యాపిటల్ దీనికే కాదు. సో నేనేం చేస్తానంటే 10,000 లూజ్ అవుతున్నప్పుడు, రెడ్ వస్తున్నప్పుడు -10K, గ్రీన్ వస్తున్నప్పుడు 20,000. సో ఇది ఫాలో అయ్యి మీకు రేపు ఈ 22 డేస్ ప్రతిరోజు కూడా నేను లైవ్ ట్రేడింగ్ చేయకపోయినా నేను మీకు అనాలిసిస్ చెప్తాను, అండ్ దెన్ నా ప్రాఫిట్ అండ్ లాస్ చూపిస్తాను. ఓకేనా? సో 22 డేస్ దాని ద్వారా చెప్తాను. అఫ్కోర్స్ మీరు కూడా నేర్చుకోవచ్చు, ఎక్కడ ఎంట్రీ తీసుకోవచ్చు, ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవచ్చు. దీని ద్వారా కూడా మీరు నేర్చుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లైవ్ ట్రేడింగ్ వీడియోస్ పాయింట్ టు పాయింట్ చెప్పడం వల్ల మీరు కొంచెం మీ అనాలిసిస్ కూడా మ్యాచ్ అవ్వాలి కదా. సో కొంచెం మంది ఏంటంటే నా అనాలిసిస్ వేరే ఉంటుంది, మీ అనాలిసిస్ వేరే ఉంటుంది. సో మ్యాక్సిమమ్ నెక్స్ట్ ఒక మార్చ్ నుంచి కానీ ఏప్రిల్ నుంచి కానీ ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి. ఆన్లైన్లో నా లైవ్ ట్రేడింగ్ విత్ మీ అనే ఇనిషియేటివ్ని స్టార్ట్ చేస్తాను. నాతో పాటు లైవ్లో ఉండొచ్చు. నేను ట్రేడ్ తీసుకునే ముందే నేను మీకు చెప్తాను ఏ ట్రేడ్ తీసుకుంటున్నాను అన్నది. సో దాని ద్వారా మీరు తీసుకుంటారు, నాకు ఎంత ప్రాఫిట్ వస్తుంది, నాకు ఎంత లాస్ వస్తుంది, మీకు కూడా వస్తుందని కాదు, జస్ట్ ఇది ఒక లెర్నింగ్ దానికోసం పెడుతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నన్ను పింక్ చేయొచ్చు. అండ్ దెన్ లూజ్ అవుతున్నప్పుడు 10,000, విన్ అవుతున్నప్పుడు 20,000. ఈ ఇనిషియేటివ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను రేపటి నుంచి. నా షార్ట్స్లో కానీ లేదంటే వీడియోస్లో కానీ చేస్తాను, లేదంటే వీడియోస్లో చేస్తాను. షార్ట్స్లో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేం, అయితే వీడియోస్లో చేస్తాను, లేదంటే చూద్దాం టైం బట్టి. సో లేదు, లైవ్ ట్రేడింగ్ వీడియోస్ కూడా కావాలి మాకు వీక్లీ అంటే మీరు చెప్పండి. సో ఆ కామెంట్స్లో నాకు చెప్పండి, ఆర్ఎల్స్ నాకు వాట్సాప్లో పింక్ చేయండి. ఓకే. సో ఈరోజు నేను వీడియో ఎందుకు చెప్తున్నానంటే నా మిస్టేక్స్ చూసి కూడా మీరు నేర్చుకుంటారనుకో. స్టాక్ మార్కెట్ అంటే ఇంత ఈజీ. అఫ్కోర్స్ 6 lakhs వచ్చాయి నాకు. ఓకే, ఫిబ్రవరి చూపించలేదు కదా మీకు, మర్చిపోయాను, ఫిబ్రవరి కూడా చూపిస్తాను. సో ఫిబ్రవరి 1st నుంచి ఇప్పటి వరకు 13th వరకు ఆల్మోస్ట్ నెట్ రియలైజ్డ్ వచ్చి 5,147 వచ్చింది. అఫ్కోర్స్ ఈ రోజు ఇంకా యాడ్ అవ్వలేదు అనుకుంటా, యాడ్ అయిందో ఇంకో తెలియదు మనకి. సో ఒకవేళ యాడ్ అవ్వకపోయింటే ఓవరాల్ ఈ 5,000లోంచి ఒక 20,000 పోద్ది. సో 15,000 నెగిటివ్లో ఉన్నాను ఫిబ్రవరిలో. సో ప్రతిరోజు ప్రాఫిట్స్ రావాలంటే అవ్వదు. అట్ ది సేమ్ టైం ప్రతి మంత్ గ్రీన్ ఉండాలని కూడా అనుకోవద్దు. లాంగ్ టర్మ్లో మనం ఎక్కువ విన్ చేయాలి, ఎక్కువ స్కోర్ చేయాలి. ఇదే గుర్తుపెట్టుకోండి, ఇదే టెక్నిక్. ఇప్పుడు నా కోర్స్ తీసేసుకున్న తర్వాత ప్రతిరోజు నా స్ట్రాటజీస్ అన్ని వర్కౌట్ అయిపోతాయి, ప్రతిరోజు ప్రాఫిట్స్ తీసేసుకుందామని చెప్పి ఎవరు కూడా నా కోర్స్ జాయిన్ అవ్వద్దు. ఓకే, కాకపోతే ఏంటంటే నేను గైడ్ లైన్స్ చెప్తానమాట, ఎలా ట్రేడ్ చేయాలి, ఎలా మీరు ఎంత రిస్క్ పెట్టుకోకూడదు, ఎంత రిస్క్ చేయాలి. సో ప్రాఫిటబుల్గా ఉండడానికి ఒక వే అయితే నేను కంపల్సరీ చూపిస్తాను. సో మీరు నా కోర్స్ ఫీ ఆల్రెడీ తెలుసు కదా మీకు, 5,999. నేను మీకు ఫ్రీగా కూడా చెప్పొచ్చు, కానీ అట్ ది సేమ్ టైం నథింగ్, ఫ్రీగా వచ్చింది ఏది కూడా వర్ది కాదు. అండ్ నేను కష్టపడ్డాను కదా, సో దానికోసం కూడా నేను ఛార్జ్ చేస్తున్నాను. కష్టపడడం పక్కన పెడితే, ఓకే, వీడియో చెప్పడానికి కష్టపడడం పక్కన పెడితే, సపోర్ట్ ఎవరు కూడా మీకు తెలుగులో ఎవరైనా సరే కోర్స్ తీసుకుందాం అనుకున్నా చాలా తక్కువ మంది ఉన్నారు నేర్పించడానికి. అండ్ సపోర్ట్ కూడా కోర్స్ తీసుకున్న తర్వాత ఆపేస్తారు. ఇప్పటికీ కూడా నాకు ఏ టైంలో మెసేజ్ చేసినా మ్యాక్సిమం మినిట్స్లో నేను రిప్లై ఇస్తాను. అండ్ దాన్ని కాల్ చేయొచ్చు మార్కెట్ అవర్స్ అయిపోయిన తర్వాత, మీరు ఎవరైనా సరే. సో ఈ సపోర్ట్ అయితే ఎవరు ఇవ్వట్లేదు ప్రజెంట్ తెలుగు వాళ్ళ కోసం నేను ఇస్తున్నాను. అది వర్ది ఉంటుంది. మీ డౌట్స్ ఏమైనా ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. ప్రతిరోజు అనాలిసిస్ వీడియోస్ చెప్తాము ఈ 2 months. అండ్ దెన్ దాని తర్వాత లైఫ్ లాంగ్ వాట్సాప్ సపోర్ట్ ఉంటుంది. ఓకే, టెలిగ్రామ్ ఛానల్, ప్రీమియం ఛానల్ అయితే 2 months ఇస్తాను, కానీ దాని తర్వాత అయితే లైఫ్ లాంగ్ మీరు నాకు మెసేజ్ చేసినా మేము రెస్పాండ్ అవుతాం. మిగిలిన వాళ్ళు ఏంటంటే కోర్స్ డ్యూరేషన్ అయిపోయిన తర్వాత చేయరు, వాళ్ళు మెసేజెస్ చేయరు. సో కొంచెం ప్రొఫెషనల్గా ఉంటారు, కానీ మనది అలా కాదు.
సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కోర్స్ తీసుకోవచ్చు. అండ్ చెప్తున్నాను కదా, కోర్స్ తీసుకునే ముందు ఒకవేళ మీరు ప్రీవియస్ నా షార్ట్స్ చూసినా, లేదంటే నా డెస్టినేషన్ నా హోటల్ నుంచి ఆ వీడియో చూసినా సరే అవి టెంప్ట్ అయి తీసుకోవద్దు కోర్స్ అనేవి. కానీ నేనైతే ఒక వే చూపిస్తాను మీ లైఫ్లో. కంపల్సరీ కోర్స్ జాయిన్ అయిన తర్వాత నాకు ఒక రూట్ దొరికింది, ఒక సోర్స్ దొరికింది అని చెప్పి అనుకునేలా ఫీల్ అయ్యేలా అయితే నేనైతే చేస్తాను. అదైతే నా ప్రామిస్. కానీ కోర్స్ తీసుకున్న తర్వాత వెంటనే నాకు డైలీ 10,000 వచ్చేస్తుంది, 20,000 వచ్చేస్తుంది. ప్రీమియం ఛానల్లో నాకు డైలీ ఒక 5,000 ప్రాఫిట్ వచ్చే టిప్స్ వచ్చేస్తాయి. ఇవి వద్దు. ఓకే. సో ఓకే గైస్, బై. హోప్ యూ హ్యావ్ లెర్న్డ్ సంథింగ్. సో ఏమన్నా మర్చిపోయి ఉంటే నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి.